జూనియర్ డాక్టర్ల సమ్మెకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డిఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో అర్ధరాత్రి వరకు చర్చించారు. ఈ క్రమంలో గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించి 2 జీవోలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. జీవోలు విడుదల కాకపోతే మళ్లీ సమ్మె కొనసాగిస్తామని జూడాలు స్పష్టం చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల స్టైఫన్ చెల్లింపు సహా 8 ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు ఇటీవల సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఇక జూనియర్ డాక్టర్ల సమ్మెకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిర్మల ఫోన్ లైన్లో అందిస్తారు. నిర్మల, చెప్పండి. ఇక హైదరాబాద్ లో జూడాల సమ్మె తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తుంది. ఏ అంశాలపై ఏ డిమాండ్లు వాళ్ళకి అక్కడ అధికారులు చర్చించారు? దేనిపై వాళ్ళు తాత్కాలికంగా నిలిపివేశారు సమ్మెను? ఇప్పుడైతే జూడాల సమ్మెకు మాత్రము గత ఒక 3 రోజులుగా కూడా సమ్మె కొనసాగుతూనే ఉంది. అది కూడా గాంధీ హాస్పిటల్ వద్ద, అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర కూడా జూనియర్ డాక్టర్లు అయితే గత 3 రోజుల నుంచి కూడా మరి వాళ్ళైతే సమ్మె కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తాత్కాలికంగా ఈ రోజు నుంచి కూడా మరి ఇప్పుడు నిలిపివేయడం జరిగింది. ఇన్ని రోజుల వరకు అయితే మరి ఓపీ పేషెంట్లను చూడడం కానీ, వాళ్ళ సేవలు అందించడం కానీ మొత్తం కూడా మరి వాళ్ళైతే నిలిపివేయడం జరిగింది. కేవలం ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే చేయడం కూడా జరిగింది. ఎందుకంటే కొత్త వాళ్లకు నివాసం ఉంటందుకు కూడా కొత్త గదులను నిర్మించాలి. అలాగే డాక్టర్లకు స్టైఫండ్ కూడా కరెక్ట్ గా నెలకు కరెక్ట్ గా ఇవ్వాలి అని చెప్పి అలాగే నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకు కూడా అన్ని పరికరాలను కూడా మాకు అందుబాటులో ఉంచాలి అని చెప్పి రవాణా సౌకర్యాలు కల్పించాలని కూడా వాళ్ళైతే మరి సమ్మెను కొనసాగించడం జరిగింది. మరి ఇది దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం అయితే స్పందించి కూడా మొత్తం సంవత్సరానికి సరిపడా కూడా 406 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం ఒకేసారి అనుమతి మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నెల 26న కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం 10 ఏళ్ల చరిత్రలో ఇంత ఎక్కువ మొత్తం బడ్జెట్ ను ఏ ఆర్థిక సంవత్సరంలో కూడా కేటాయించలేదు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి 406 కోట్లను విధులను విడుదల చేస్తూ కూడా మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది. మరి అందుకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగానైతే మరి జూనియర్ డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ మరి అధికారులు స్పందించి ఇప్పుడైతే నిధులు విడుదల చేస్తున్నామన్నారు. ఇవి విడుదల చేసి అమలులో పెట్టకపోతే మాత్రము మళ్ళీ చాలా భారీ ఎత్తున కూడా సమ్మెను కొనసాగించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడైతే మరి ఓపీ సేవలే కాదు అన్ని సేవలు కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మరి జూనియర్ డాక్టర్లు కూడా చెప్తున్నారు. శాలి, థ్యాంక్ యూ నిర్మల.